హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇది సమయం ఆసన్నమైంది. జేఈ ఎగ్జామ్స్ కొంతమంది రాస్తూ ఉన్నారు, కొంతమంది రాయబోతున్నారు. ఓకే, కొంతమందికి అయిపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్గా ఐఐటీస్కి మన ఎన్ఐటీస్కి అదేవిధంగా ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ప్రైవేట్ రంగంలో బిట్స్ పిలాని. సో ఈరోజు మనము ఈ 60 సంవత్సరాల ప్రస్థానంలో బిట్స్ పిలాని సాధించినటువంటి ప్రగతి, ఏ రకంగా ఇది ప్లేస్మెంట్స్ని కానీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కానీ గ్లోబల్ రికగ్నిషన్ తెచ్చుకోవడంలో కానీ దీని యొక్క ప్రయాణం ఎలా సాగిందనేది ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. వీడియోని చివరి వరకు అందరూ చూడండి, ఎందుకంటే బిట్స్లో నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా మిస్ అయ్యొద్దండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక లైక్ ఇవ్వండి. నేను ఇంత కష్టపడి ఇంత కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మీకోసం చెప్తున్నాను కదా, సో ఐ డిజర్వ్ యువర్ లైక్. ఓకే, తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ మాత్రం నొక్కండి. సో ఇప్పుడు ఈ యొక్క బిట్స్ పిలాని ఓవర్వ్యూ చూసినప్పుడు బిట్స్ పిలానికి మొత్తము గోవా క్యాంపస్ ఉందండి, హైదరాబాద్ క్యాంపస్ ఉంది, దుబాయ్ క్యాంపస్ ఉంది. సో బిట్స్ పిలాని 1964లో స్టార్ట్ చేయబడినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి. 1964లో పెట్టారనమాట. ఇది ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో దీనికి క్యాంపస్లు మనం తీసుకున్నప్పుడు ఈ పిలాని అనే ప్రాంతం రాజస్థాన్లో ఉందండి. మొత్తం 328 ఎకరాల్లో ఉంది. ఈ బిట్స్ పిలానికి ఇది ఫ్లాగ్షిప్ క్యాంపస్ అంటే ఫస్ట్ క్యాంపస్ అన్నట్టు. అందువల్ల దీనికి చాలా రెప్యుటేషన్ ఉంటుంది, చాలా టఫ్ కూడా సీట్ తెచ్చుకోవడం కూడా. సో నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి గోవాలో పెట్టారు. వీళ్ళు 180 ఎకరాల క్యాంపస్ అనమాట. ఇది 2004 సంవత్సరంలో పెట్టారనమాట. ఓకే, 20 ఏళ్ళు అయిపోయింది. హైదరాబాద్ క్యాంపస్ మనకు షామీర్పేటలో ఉంది. 2008లో ఒక 328 ఎకరాల క్యాంపస్. అంటే వీళ్ళు చూడండి, అదేదో 325 ఒక నెంబర్ అన్నట్టుగా ఫస్ట్ క్యాంపస్ని, హైదరాబాద్ క్యాంపస్ని ఒకటే సైజులో వీళ్ళు నిర్మించడం అనేది జరిగింది. 2008లో ఈ క్యాంపస్ని పెట్టారు. సో మరొక ఇంపార్టెంట్ క్యాంపస్, నేను ఎక్కువగా చెప్తుండి ఒక నార్మల్ పేరెంట్కి కూడా అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉన్నటువంటి క్యాంపస్ వచ్చేసి దుబాయ్ క్యాంపస్. ఇది 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇది అకాడమిక్ సిటీ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. చుట్టుపక్కల దగ్గర ఒక 40 యూనివర్సిటీస్ మధ్యలో ఈ బిట్స్ పిలాని అనేది భారతదేశానికి గర్వమైనటువంటి తలమానికమైనటువంటి ఇన్స్టిట్యూషన్గా అక్కడ వెళ్ళడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం అడ్మిషన్ చేయగలం. జనరల్గా బిట్స్ పిలానీలో కానీ, బిట్స్ గోవాలో కానీ, బిట్స్ హైదరాబాద్లో కానీ నేను అడ్మిషన్ చేయలేను, కేవలం గైడ్ చేయగలను. కానీ బిట్స్ దుబాయ్లో తప్పనిసరిగా మీకు అడ్మిషన్ ఇప్పించగలను. ఎవరైతే ఒక 50 లక్షల వరకు డబ్బులు పెట్టుకోగలరో, డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆర్వీ కాలేజ్నో, బిఎంఎస్నో, లేకపోతే మన దయానంద్ సాగర్నో, లేకపోతే మన సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, గోకరాజు ఈ కాలేజీలు లాంటి కాలేజీలని ట్రై చేస్తున్నారు, లేకపోతే శివనాడార్ లాంటి కాలేజెస్ని ట్రై చేసి విఫలమవుతారు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా దుబాయ్ క్యాంపస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు 50 లక్షలు పోయినా నీకు ప్లేస్మెంట్ గ్యారంటీ. అది కూడా ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే అట్టాడిట్టాడ్ ప్లేస్మెంట్ కాదు, హైదరాబాద్ బిట్స్ పిలానితో ఈక్వల్ అయినటువంటి ప్లేస్మెంట్తో మీకు దుబాయ్లో మనం ప్లేస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అవకాశం కాదు, 100% అవుతారు. 22 లక్షల ప్యాకేజ్తో మీరు బిట్స్ పిలాని దుబాయ్ నుంచి ప్లేస్మెంట్ అవ్వడం గ్యారంటీ. ఎందుకంటే మన అక్కడ వచ్చేసి దుబాయ్ వచ్చేసి యుఏఈ కంట్రీలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కానీ ఈ దుబాయ్లో ఎవరు ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిం కంట్రీ కదా అని చెప్పేసి మళ్ళీ భయపడతారేమో. దుబాయ్ జనాభా 1 కోటి మంది అయితే కేవలం 4 లక్షల మంది అక్కడ లోకలైట్స్. మిగిలిన వాళ్ళు మొత్తం ఇండియన్స్, బంగ్లాదేశ్, పాకిస్తాను, అమెరికన్స్, జపాను అన్ని రకాల దేశాల వాళ్ళు వచ్చి ఉంటారు. జీరో క్రైమ్ రేట్ అనేది ఉండదు. మందులు ఏదైతే మందు వేస్తాం కదా, క్వార్టర్లు దొరకవు, ఓన్లీ 5 స్టార్ హోటల్లో ఉంటాయి. సిగరెట్లు దొరకవు, పాన్ డబ్బాలు లేవు, గుట్కా పంచాయతీ లేదు, ఇంకా హెరాయిన్, కొకాయిన్ లాంటి పంచాయతీ లేదు. మీ పిల్లవాడు కడిగిన ఆణిముత్యంలాగా తిరుక్కొని వస్తాడు, హ్యాపీ. పొల్యూషన్ లేదు. ఇన్ని అడ్వాంటేజెస్ మనకి ఇక్కడ. చదువుతో పాటు ఎన్ని బోనస్లు వస్తున్నాయి? అన్నిటికన్నా కావాల్సింది క్రమశిక్షణతో బుద్ధిగా పెరిగి బయటకు వస్తాడు. బిట్స్ పిలాని వాళ్ళు ఎలాగో తోముతారు, ఎందుకంటే బిట్స్ పిలానీలో బోల్డెన్ ప్రాజెక్ట్స్ చేయాలి, బోల్డెన్ని రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ తోముడు వాళ్ళది ఉంటుంది. అట్ ది సేమ్ టైము వాళ్ళ పెడగాగి కరికులంలో కూడా దమ్ముంది కాబట్టి రీసెర్చ్ ఇనిషియేటివ్స్ చాలా ఉంటాయి కాబట్టి మీ పిల్లవాడికి సూపర్గా ఉంటుంది. బిట్స్ పిలాని కళలు కానీ వాళ్ళ కళలు చెదిరిపోయే అవకాశం ఉన్నటువంటి పేరెంట్స్ ఏదైతే ఉంటారో, నా ద్వారా ఈ కళను మీరు నెరవేర్చుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు పర్సనల్గా రండి. ఎందుకంటే బిట్స్ పిలాని లాంటి ఒక క్యాంపస్ని గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఫోన్ చేసి మీరు మాట్లాడుతున్నారంటే ఒక రెక్లెస్నెస్ అన్నట్టు. అది అట్లా చేయొద్దు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ని శాంతంగా తెలుసుకొని నిజంగా మీకు సీరియస్నెస్ ఉన్నట్లయితే ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్.
మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పొజిషన్, మీ పొజిషన్ని కాపాడాల్సినటువంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాగుపడాలన్నట్లయితే మీరు వాళ్ళ కోసం ఒకరోజు సమయం సెలవు పెట్టుకోవాల్సిందే. ఇది పేరెంట్స్కి నేను చెప్పేటువంటి సలహా. మీరు ఎంత పెద్ద డిజిగ్నేషన్లో ఉన్నప్పటికీ ఒకరోజు సెలవు పెట్టుకోండి, రండి, స్ట్రాటజీ డిజైన్ చేసుకోండి, కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోండి, చేయగలిగినటువంటి పని చేయించుకోండి. మీరు బిట్స్ పిల్లని తమాషాగా ఫోన్ చేసి అడుగుతున్నారన్నట్లయితే ఒకసారి ఫోన్ చేయండి, పర్వాలేదు, కానీ ఫోన్లోనే అడ్మిషన్ చేసేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. మీరు వివరాలని ఫోన్లో చెప్పండి సార్ అంటే ఫోన్లో చెప్పం. రావాలి, మీకు సీరియస్నెస్ ఉంటే వచ్చి తెలుసుకొని చేసుకోవాలి. అది మల్లారెడ్డి కాలేజ్ కాదు, ఇక్కడ పోయి ఆడేస్తే అడ్మిషన్ చేస్తే ఒక 20,000 వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అడిగినా కానీ సమాధానం చెప్పడానికి. బిట్స్ పిల్లని దానికంటూ ఒక ప్రైడ్ ఉంటుంది. సో ఆ ప్రైడ్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దు. తప్పనిసరిగా నిజంగా మీకు సీరియస్నెస్ ఉంటే మీరు రండి. సో లెటెస్ట్ డైవ్ ఇంటు ద ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. 2023లో బిట్స్ పిల్లని ప్లేస్మెంట్ 24లో తీసుకున్నప్పుడు 98% ప్లేస్మెంట్ రేట్ అండి. దీని యొక్క మీడియం శాలరీ 19 లక్షలు ఉంది. నియర్లీ మనకి 2x దాన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. పర్టికులర్గా ఐఐటీస్ ఎన్ఐటీస్ వదిలిపెట్టేస్తే ఈవెన్ ఎన్ఐటీస్లో కూడా చాలా కాలేజెస్లో మీడియం శాలరీ 10-12 లక్షలే ఉంది. 2024లో దగ్గర 3,200 ప్లేస్మెంట్ ఆఫర్స్ జరిగినాయండి. ఇందులో 300 కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. మామూలుగా దీంట్లో తీసుకున్నప్పుడు వీళ్ళ గ్రోత్ కూడా 13 లక్షలుగా ఉన్నటువంటి గ్రోత్ ఒక 4-5 ఇయర్స్ ముందు ఏకంగా 19-20 lakhsకి వచ్చేసింది. స్టూడెంట్ అవుట్కమ్స్లో కానీ కెరియర్ రెడీనెస్లో కానీ వీళ్ళ యొక్క రేటింగ్ టాప్లో ఉందన్నమాట. ఇకపోతే బిట్స్ పిల్లని యొక్క అల్యూమిని నెట్వర్క్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 1,47,000 మంది ప్రొఫెషనల్స్ వీళ్ళు బిట్స్ పిల్లని నుంచి ఇప్పటి వరకు ఏదాన్ టుడే డేట్ వరకు పాస్అవుట్ అయ్యి బయటికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా కేవలం మైక్రోసాఫ్ట్లోనే ఒక 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. ఎంత పెద్ద నెట్వర్క్ చూడండి. గూగుల్, యాపిల్, మెటా, ఎన్విడియా ఎవరైతే టాప్ ఎంప్లాయర్స్ ఉన్నారో వీళ్ళందరి కంపెనీస్లో కూడా చాలా పెద్ద ఎత్తున బిట్స్ పిల్లని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉన్నారనమాట. 72% ఆఫ్ ది అల్యూమిని ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండియాలోనే వర్క్ చేస్తున్నారు. చాలా గొప్ప పొజిషన్స్లో, చాలా హై శాలరీస్లో పనిచేస్తున్నారు. ఒక 28% విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యూఎస్ఏ, యూకే, యూరోప్ లాంటి దేశాలలో పనిచేస్తున్నారనమాట. సో వీళ్ళు డిఫరెంట్ డిజిగ్నేషన్స్లో ఇంజనీరింగ్, ఐటీ, బిజినెస్ డెవలప్మెంట్, రీసెర్చ్ ఇట్లా డిఫరెంట్ వర్సిటైల్ నెట్వర్క్లో కూడా బిట్స్ పిల్లని యొక్క నెట్వర్క్ అనేది ఉంది. కాబట్టి ఈ నెట్వర్క్ని ఎగ్జాక్ట్గా వాళ్ళు ఒక మంచి డిపార్ట్మెంట్, అల్యూమిని డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది బిట్స్లో ఎక్కడ పోయినప్పుడు కూడా. సో వాళ్ళ ద్వారా నెట్వర్కింగ్ అయ్యేసి మంచి మంచి పొజిషన్స్, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ బిట్సాట్కి అదేవిధంగా జేఈకి ఏం డిఫరెన్స్ ఉందని మనం చూసినప్పుడు, మీరు బిట్స్లో సీటు పొందాలన్నట్టయితే బిట్సాట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఓకే, మీరు ఎన్ఐటీస్లో వాటిలో పొందాలంటే జేఈ మెయిన్స్ రాయాలి. ఈ రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే. రెండిట్లో బిట్సాట్లో అడిషనల్గా మనకి ఇంగ్లీష్ సెక్షన్ అనేది ఉంటుంది, జేఈలో ఇది ఉండదు. మనకి బిట్సాట్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు 130 క్వశ్చన్స్కి ఉంటుంది, వేరే జేఈలు తీసుకున్నప్పుడు మనకి 75 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ రెండింటిలో కూడా కామన్గా ఉంటాయి. 3 మార్క్స్ కరెక్ట్ ఆన్సర్కి, అదేవిధంగా 1 మార్కు మైనస్ పడుతుంది రాంగ్ ఆన్సర్ రాసినట్లయితే బిట్సాట్లో. సో మీరు ఫోకస్డ్గా చదువుకొని మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేసినట్లయితే బిట్స్ పిల్లని చేంజ్ చేయడం పెద్ద కష్టం కాదు. జస్ట్ మిస్ అయిపోయినటువంటి ఎవరైతే ఎన్ఐటీ విద్యార్థులు ఉన్నారో, జేఈ మెయిన్స్ జస్ట్ మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా దీనికోసం సీరియస్గా ప్రయత్నం చేయండి. ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ క్యాంపస్ అండ్ ప్రెస్టీజియస్ క్యాంపస్ ఆల్సో. పైకి ఇంకొంచెం పై. సో ఈ బిట్స్ పిల్లానికి ఎందుకు చేరాలి అన్న ఒక పాయింట్లో ఒక 4-5 పాయింట్లు నేను చెప్తాను. నేను బిట్స్ పిల్లాని అల్యూమిని, లేకపోతే నేను బిట్స్ పిల్లాని స్టూడెంట్స్ అని మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ కూడా గవర్నమెంట్తో గుర్తింపబడినటువంటి సంస్థ. వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ రికార్డు రెండో కారణం, 98% ప్లేస్మెంట్ రేట్. ఈ యొక్క అల్యూమిని యొక్క బలం ఏదైతే ఉందో బిట్స్ పిల్లాని బలంగా మనం చెప్పొచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఇది మూడో కారణం. ఎక్కడైతే మనం పిండి కొద్ది రొట్టె, మంచి కరికులం అండి. వీళ్ళ బలం బిట్స్ పిల్లాని యొక్క బలగం వాళ్ళ కరికులం. అంతేకాకుండా ఈ కరికులంలో ఇంకోటి ఏంటంటే ఫ్లెక్సిబుల్ కరికులం అన్నమాట వీళ్ళది. ఓకే, సో మీరు ఒక మేజర్ తీసుకొని ఏదో ఒక డిఫరెంట్ ఫీల్డ్లోకి పోయి కూడా మీరు మైనర్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈజ్ నీడెడ్ ఫర్ ది ఇండియా, స్టార్టప్ కల్చర్ అనేది చాలా బలంగా ఉంది ఇక్కడ. సో దీనికి వీళ్ళకి మెంటర్షిప్తో పాటు మీరు ఫండింగ్ కూడా వస్తుందన్నమాట. మీరు కానీ మంచి ఏదైనా కానీ మీ ప్రాజెక్ట్ కానీ నచ్చినట్లయితే మన
ఏంజల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు. వీళ్ళు ఎవరైతే ప్రాజెక్ట్స్ ఫండ్స్ నచ్చినప్పుడు వీళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా చాలామంది ఏంజల్ ఇన్వెస్టర్స్ బిట్స్ పిలానీ స్టూడెంట్స్ మీద ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ఆపర్చునిటీస్ అండి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో భుజం కలిపి వీళ్ళు చాలా రీసెర్చ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీన్ని బిట్స్ పిలానీ యొక్క మరో బలంగా చెప్పవచ్చు. ఫైనల్గా ఏంటంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ కన్నా ఒక బ్రాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. ఇది మీరు ఏ రకంగా తీసుకున్న ప్లేస్మెంట్స్, రీసెర్చ్, అల్యూమినీ సక్సెస్, ఓకే, అన్ని రంగాలలో, అన్ని ఫోర్ ఫ్రంట్స్లో కూడా ఇది మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. కాబట్టి మీరు మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడంలో బిట్సాట్ ఎగ్జామ్ని మిస్ చేసుకోవద్దు. ఇటువంటి మంచి టిప్స్ ఇచ్చేటువంటి ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ఉండొద్దు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఇంకా ఏదైనా అర్థం కాని టాపిక్స్ ఉన్నట్లయితే పర్సనల్గా రండి, 10,000 పే చేసుకొని కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఇటువంటి మీకు బిట్సాట్ అనేది చాలా ఫేమస్ కాబట్టి తెలుసు అందరికీ. ఇంకా తెలియనటువంటి జెమ్స్, ఆణిముత్యాలు లాంటి ఇన్స్టిట్యూషన్స్ భారతదేశ వ్యాప్తంగా కనీసం ఒక 30-40 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్స్ కావాలన్నట్లయితే తప్పనిసరిగా మీరు మా కెరియర్ కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు అటువంటి గైడెన్స్ అనేది మా దగ్గర నుంచి లభిస్తుంది. మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఎందుకంటే నేను అమెరికాలో అడ్మిషన్లు చేస్తాను, కెనడాలో అడ్మిషన్లు చేస్తాను, ఆస్ట్రేలియాలో అడ్మిషన్ చేస్తాను, న్యూజిలాండ్లో అడ్మిషన్ చేస్తాను, యూకేలో అడ్మిషన్ చేస్తాం, దుబాయ్లో అడ్మిషన్ చేస్తాం, హైదరాబాద్లో అడ్మిషన్ చేస్తాం, అనకాపల్లిలో చేస్తాం, మల్లారెడ్డిలో కూడా చేస్తాం. కాబట్టి 1 నుంచి 100 వరకు ఆల్ స్టెప్స్ అడ్మిషన్ చేయడం ఒకటే కాదు, ఇది ఎంట్రీ పాయింట్. ఎగ్జిట్ పాయింట్ అయినటువంటి ప్లేస్మెంట్స్లో కూడా జోష్ ఇన్నోవేషన్స్ ఉంది. వీఆర్ ద ప్లేస్మెంట్ పీపుల్, వీ డూ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అండ్ వీ డూ ప్లేస్మెంట్స్ ఇన్ మెనీ ఎంఎన్సీస్ లైక్ విప్రో, కాగ్నిజెంట్, డిఎక్సి, క్యాప్జెమిని, ఇట్లాంటి అనేక కంపెనీస్లో, ఎంఎన్సీస్ కంపెనీస్లో కూడా మేము ప్లేస్మెంట్స్ చేస్తాం. కాబట్టి మీరు ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు అవసరమైనటువంటి అన్ని దారులు ఒక్క స్టాప్ సొల్యూషన్లో మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు 89 కెరియర్ గైడెన్స్ని మీ యొక్క అడ్మిషన్ పార్ట్నర్గా, మీ యొక్క అడ్వైజర్గా ఎంచుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని మా యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి. హ్యాపీగా మీ యొక్క అడ్మిషన్ జర్నీని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.